మంత్రి గారు. గౌరవ సభ్యులు గుండు శంకర్ గారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖనిజ సంపదలో భారతదేశంలో ఒక ప్రముఖ రాష్ట్రంగా మనం ఉంది అధ్యక్ష. అనేక రంగాల్లో మనం ఈ ఖనిజ సంపదలో అటు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో పూర్తిగా దీనికి దోపిడీగా వాడుకున్నారు అధ్యక్ష. ఏదైతే లీజు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుని చాలామందిని మరి ఫైన్లు వేసి అక్రమంగా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే ఇప్పుడు అవన్నీ కూడా మనం కొత్తగా పాలసీ తీసుకొచ్చి అవన్నీ కూడా అమలు చేస్తూ ఇవాళ ఎక్కువగా మనం వాటిని ఓపెన్ చేయాలి, తద్వారా మన ఇండస్ట్రీ కూడా ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఇవాళ మరి డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మనకి అపారమైనటువంటి సీషోర్ ఉంది అధ్యక్ష. దగ్గర 970 కిలోమీటర్ల సీషోర్ ఉంది. ఈ సీషోర్లో మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఈ బీచ్ అండ్ మినరల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఇవాళ కేంద్రం కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ క్రిటికల్ మినరల్ పార్క్స్ ఏర్పాటు చేయాలి. దానికి ప్రధానంగా 4 రాష్ట్రాల్లో అటు తమిళనాడు కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, ఒరిస్సా కానీ, కేరళలో ఇక్కడ నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్ని కారిడార్స్ ఏర్పాటు చేయడానికి ఇవాళ కేంద్రం కూడా కొంత బడ్జెట్ కూడా కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ అనేది చాలా అవసరం. ఇవాళ చాలా మ్యాగ్నెట్స్ కానీ ఇవాళ ఏదైతే శంకర్ గారు చెప్పినట్లుగా కొన్ని మన రేర్ ఎర్త్ మినరల్స్తో మ్యాగ్నెట్స్ కానీ ఇవాళ చాలా అవసరం ఉంది అధ్యక్ష. మ్యాగ్నెట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవన్నీ కూడా మన దేశంలోనే దాన్ని ఉత్పాదన చేయాలనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ కూడా మనం ఏర్పాటు చేసుకుని ఇవన్నిటిని కూడా ఒకే దీని కింద తీసుకురావాలి. ఈ నల్ల బంగారం అంటారు అధ్యక్ష దీన్ని. ఎందుకంటే ఈ సముద్ర తీరంలో ఉండేదంతా ఆ బ్లాక్స్ అండ్ బీచ్ శాండ్స్ ఏమున్నాయో దాంట్లో ఒక బంగారం కన్నా కూడా విలువైనటువంటివి దాంట్లో ఉన్నాయి. ఈ మోనోజైట్ ఏదైతే ఉందో అయస్కాంతం కోసం నీడామియం, ప్రిమియాడియం వంటి అరుదైన భూములు మూలం అధ్యక్ష. దీనికి ఇలినైట్ ఏదైతే ఉందో టైటానియం మూలం. ఇది ఏరోస్పేసెస్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి కూడా ఈ ఇలిమినైట్ అండ్ రూటేల్తో చేసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే జిర్కాస్ సిరామిక్స్ మరియు న్యూక్లియర్ ఎనర్జీకి ఉపయోగపడుతుంది అధ్యక్ష. గార్నెట్ అండ్ సిల్వినైట్ పారిశ్రామిక రాపిడికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటివి మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాల్యూ ఎడిషన్ కూడా మనం చేసుకోవడం ద్వారా అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఖనిజ సంపద మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం, కేంద్రానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా ట్యాక్సెస్ ద్వారా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దాంతోపాటు రీసైక్లింగ్ చేయడానికి కూడా ఇవాళ చాలా అవకాశాలు, సదుపాయాలు మన రాష్ట్రం, ఎందుకంటే తీర ప్రాంతం ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు మనం ఏర్పాటు చేసుకోగలిగితే మన రాష్ట్రంలోనే మనం అటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందొచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఏదైతే బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకునే బదులు అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా మరి దీని మీద ఒక ప్రోగ్రాం కూడా మేము తీసుకున్నాం అధ్యక్ష. రేపు 25వ తారీఖు కూడా దీని మీద ఒక సెమినార్ కూడా కండక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. తద్వారా ఎందుకంటే చాలా అరుదైనటువంటి ఖనిజ సంపద మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దీనికి మన రాష్ట్రానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష.